వెల్కమ్ టు గరం గరం బెజవాడ రుచుల్లో. ఈరోజు మనము సున్నుండలు చేసుకుంటున్నామండి. సున్నుండలు అంటే ఇవి మినువులు ఉంటాయి కదా, ఈ మినువులు వేయించి నేను పిండి పట్టించానండి. అది ఈ పిండి అనమాట అండి. ఈ పిండిని మనము సున్నుండలు చేసుకుంటే అది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా మంచి బలం అండి. ఈ ఉండలు ఇలా చేసుకుని కనుక మనం తింటే చాలా నరాలకు కానివ్వండి, మనకి బాడీకి కానీ మంచి బలం ఉంటుంది. కాబట్టి ఇలా చేసుకోండి. మీరు బెల్లంతోనైనా పంచదారతోనైనా చేసుకోవచ్చు. చూడండి, నేనైతే షుగర్ ఇలా మిక్సీ పట్టానండి. షుగర్లోనే నేను ఇవి వేసి యాలకులు వేసి ఇలా చేసి నేను ఇలా మిక్సీ పట్టుకున్నాను. అయితే మీకు ఎంత పిండి కావాలో అంత పట్టుకోవచ్చు అండి. అన్ని మినువులు వేయించుకొని చక్కగా దోరగా వేగిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే ఇలా మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా లడ్డూలు చేసుకుంటూ ఉంటామండి. సో ఇప్పుడు నేను దీనిలో తగినంత షుగర్ వేసుకోండి. స్వీటు చూడండి, ఒకసారి చూసి వేసుకోండి. ఇలా వేసుకొని పిండిలో బాగా కలిసేటట్టు కలిపేసుకొని ఒకసారి స్వీట్ చూడండి సరిపోయిందో లేదో. షుగర్ సరిపోతే కనుక లడ్డూలు చేసేసుకోవచ్చు. మనము బెల్లంతో కూడా మీరు చేసుకోవచ్చండి. షుగర్ అయితే చాలేదండి, ఇంకా కొంచెం వేస్తున్నాను నేను. చూడండి, ఇది వేస్తున్నాను. అలాగే టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేసుకోండి, లైట్గా అండి. ఇదిగోండి, చాలా తక్కువ వేస్తున్నాను నేను. ఇది టేస్ట్ కోసమేనండి. దీనిలో మీరు డ్రై ఫ్రూట్స్ కూడా సన్నగా మిక్సీ పట్టేసుకొని వేసుకోవచ్చండి. అలా వేసుకొని చేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకు కూడా మంచి బలం అండి. రోజుకి ఒక పూటకి ఒక లడ్డు ఇచ్చినా, లేకపోతే రోజుకి ఒకటి ఇచ్చినా కూడా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మంచి బలం వస్తుంది. నేను నెయ్యితో చేస్తున్నానండి. ఇప్పుడు నేను కొంచెం చుడతానండి. అన్నీ ఒకసారి కలుపుకోకూడదండి. మనం పిండి అంతా కూడా ఒకసారి కలుపుకున్నాం అనుకోండి, ఒక్కోసారి నెయ్యి చాలలేదనుకోండి, పిండి మిగిలిపోద్ది. అందుకని మనం కొంచెంగా వేసుకుందాం. చూడండి, ఇలా కలిపేసుకొని కొంచెం పిండి కలుపుకొని ఇలా లడ్డు గట్టిగా నొక్కండి, చక్కగా వచ్చేస్తాయండి. చూసారా ఎంత నీట్గా వచ్చాయో. ఇది ఒకసారి మనము ఇలా పొడి పిండిలో కలిపేసుకుని ఇలా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుందామండి. చూడండి, ఇలా చుట్టేసుకుంటే ఇంకా పిల్లలకి కొంచెం తక్కువ కావాలంటే కూడా చిన్నవి చేసుకోవచ్చండి. ఎందుకంటే ఎంత లడ్డూలు పిల్లలు కూడా ఒక్కోసారి తినరు కదా, వేస్ట్ అయిపోతాయి. అందుకే కొంచెం తక్కువ చిన్న సైజ్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఇలా చుట్టేసుకోవడమేనండి. ఇంకా ఇవి ఎక్కువ నెయ్యితోనే చుట్టుకోవాలండి. ఎందుకంటే మనం బెల్లం పాకం పెట్టి అలా చుడతాం, కానీ అవి కొంచెం గట్టిగా ఉంటాయి లడ్డు. కానీ ఇలా నెయ్యితో మనం చుట్టామనుకోండి, చాలా స్మూత్గా మంచి టేస్ట్గా ఉంటాయి. అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదండి. అందుకని నెయ్యితోనే చుట్టుకోండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే సున్నుండలు రెడీ అయిపోయినాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎంతో మంచి బలం అండి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడాను. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని మర్చిపోవద్దండి, గరం గరం బెజవాడ రుచులు. సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.